రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగబోతా ఉన్నాయి. ఇప్పటికే 5-7% దాకా ఉన్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు మరో 10-15% పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆయా ప్రాంతాల్లో ఉండే భూముల విలువ ఆధారంగా రిజిస్ట్రేషన్ ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా ఆ బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళకైతే 1%, 1.5% ఉంటే ఇక మామూలుగా ఉన్న వాళ్ళకి 5%, 7% దాకా నడుస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇవి మరికొంత పెరుగుతాయి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా 15,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందనే ఎస్టిమేషన్ వేస్తే కనీసం 6,500 కోట్లు కూడా దాటలేదు. ఎందుకంటే వైసీపీ చేసిపోయిన అరాచకం అలాంటిది. సర్వే నెంబర్ల ఆధారంగా ఆ రిజిస్ట్రేషన్లు ఆ ఫీజులు నిర్ణయిస్తూ ఉంటారు. ఆయా ప్రాంతాల్లో ఉండే భూముల ధరను బట్టి కూడా ఆ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఆ భూమి వాల్యూ ఎంత అనేది డిసైడ్ అవుతుంది. భూమి వాల్యూ డిసైడ్ అయిన తర్వాత దాని మీద పర్సెంటేజ్ వేసేసి కుమ్మేస్తారు. ఇక రాబోయే రోజుల్లో ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా గబాలను పెంచేది ఏంటంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించాలి అంటూ ఎవరు ధర్నా చేయడం, ఎవరిని అడగడం కూడా అడగడం. రాబోయే రోజుల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఏ ప్రాంతాల్లో ఎంత పెరగబోతా ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకున్న వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.